హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అణువు నుంచి కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ఇలాంటి ఉద్యోగాలు అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరైతే వెంటనే అప్లై చేయండి. సో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 34,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చక్కగా ఇంటి నుంచి ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ చూడండి, మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఈ అప్లికేషన్ అనేది మీకు కానీ మీరు ఈ వీడియో చూసిన టైంకి లేకపోతే అప్లికేషన్ క్లోజ్ అయిందనేసి అర్థం అనమాట. ఓకేనా, సో అదొకటి గుర్తుంచుకోండి. ఇక లేచిన నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడైతే చూడండి, అణువు అనేది ఇవ్వడం జరిగింది. కంపెనీ నేము, స్థానం వచ్చేసరికి పీపుల్ సర్వీస్ వ్యాపార భాగస్వామిగా మీరైతే వర్క్ అనేది చేస్తారనమాట. అణువు గురించి తర్వాత తెలుసుకుందాం. ఎలా అంటే అణువు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది. ఇదైతే ముంబై మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. సో అలాగే హైబ్రిడ్ జాబ్ అనమాట. ఇది ఓపెనింగ్స్ వచ్చేసరికి 1 అనేసి ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకున్నాను చెప్పడం జరిగింది. సో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో పాత్ర గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్ బిజినెస్ పార్ట్నర్తో కలిపి పిఎస్బిపి వారి నిర్ధారిత ప్రాంతంలో ప్రజల సేవలను అందజేస్తుంది. ఈ వ్యక్తి నిర్వహణ బృందం మరియు వారి సహచరులను విశ్వసనీయ సలహాదారు, కోచ్ మరియు వ్యాపార భాగస్వామిగా వ్యవహరిస్తారనమాట. విజయవంతమైన అభ్యర్థి సమ్మతి మరియు వ్యూహాత్మక పనిని చేయడంలో సౌకర్యవంతంగా ఉంటారు మరియు వేగవంతమైన మరియు డైనమిక్ వాతావరణంలో ప్రముఖ మార్పును కలిగి ఉంటారనమాట. సో ఈ యొక్క పాత్ర గురించి. సో స్థానం వచ్చేసరికి ముంబై, భారతదేశం అనమాట. సో రిమోట్ ఎంపికలు అనమాట. అంటే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. హైబ్రిడ్ జాబ్ అనమాట. మీరేం చేస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమాలు మరియు సేవలను విజయవంతంగా అందించడానికి బాధ్యత అనేది వహిస్తారు. అలాగే రిక్రూట్మెంట్ ఆన్ అండ్ ఆఫ్ బోర్డింగ్, జాబ్ అనాలిసిస్, బెనిఫిట్స్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఉద్యోగల్పేషన్లు పరిష్కరించడం వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా స్థానిక కార్యాచరణ పిఎస్ సేవలను అందిస్తారనమాట. అలాగే సమ్మతి సమస్యలపై సలహాదారుగా ఉండండి మరియు కంపెనీ ప్రాంతీయ సంస్థల స్థానిక ఉపాధి చట్టానికి అనుగుణంగా కూడా ఉన్నాయని నిర్ధారించే విధంగా మీరైతే వర్క్ అనేది చేయాలి. అలాగే అర్థవంతమైన ప్రతిభ సమీక్ష ప్రక్రియలను అందిస్తుందన్నమాట ఇది. అలాగే గ్లోబల్ టాలెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు, నిలుపుదల ప్రణాళిక, వారసత్వ ప్రణాళిక, పనితీరు మరియు అమరిక కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ ప్లానింగ్ మొదలైనవంటివి కూడా ఇటువంటివి చేస్తుందన్నమాట. సో ప్రభావవంతమైన అమలును కూడా నిర్దిస్తుంది అనమాట ఇది. సో వారి ప్రాంతంలోని మేనేజర్లకు కోచింగ్ మరియు సంప్రదింపులను అందిస్తుంది. అలాగే సముచితమైన చర్యలను సిఫార్సు చేస్తుంది అనమాట. ఇది ప్రకృతిలో గణనీయంగా సంక్లిష్టంగా ఉండవచ్చు మరియు వ్యాపారంపై గణనీయమైన ప్రభావాన్ని కూడా చూపుతుందన్నమాట. అలాగే క్లయింట్ సమూహాల్లో సంస్థ రూపకల్పన సమస్యలకు సంబంధించిన ఈఎల్టీబీపీ మరియు ప్రాంతీయ నిర్వాహకులతో సమయానుకూలంగా మరియు తగిన చర్చలను ప్రారంభిస్తుంది మరియు సంస్థ మార్పు పద్ధతులు మరియు చర్చలపై మార్గదర్శకత్వం కూడా అందిస్తుందన్నమాట. అసాధారణమైన ప్రతిభను ఆకర్షించడానికి, అభివృద్ధి చేయడానికి, రివార్డు చేయడానికి మరియు నిలుపుకోవడానికి వ్యూహాలను మరియు ప్రోగ్రాంల అభివృద్ధి మరియు అమలుపై పనిచేస్తున్నప్పుడు ఈఎల్టీబీపీ మరియు హెచ్ఆర్సిఓఈలతో మొత్తం రివార్డులు, టాలెంట్, ఆక్సిజన్ మొదలైనవన్నీ కూడా సమర్థవంతంగా సహకరిస్తుందన్నమాట. సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహాలు తమ ప్రాంతంలోనే ఉన్నాయని నిర్ధారిస్తుంది మరియు 2 మార్గం కమ్యూనికేషన్ ఛానళ్ళు నిర్ధారించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. హెచ్ఆర్ ప్రోగ్రాంలు, మేనేజ్మెంట్ ఫిలాసఫీలు
మరియు కంపెనీ సంస్కృతి పరంగా బహుళ స్థాన కొనసాగింపును కూడా నిర్ధారిస్తుంది. ఇది ప్రాంతం మరియు సంస్థలో స్థిరమైన అభ్యాసాలు మరియు ఆలోచనలను ప్రోత్సహిస్తుంది అన్నమాట. అలాగే సంక్లిష్టమైన ఉపాధి సంబంధాలు సమస్యలను నిర్వహిస్తుంది మరియు నాయకులకు సాధారణ కమ్యూనికేషన్ కోచింగ్ను కూడా అందిస్తుంది. సమయానుకూలంగా విమర్శనాత్మకమైన సంభాషణలను చేయడానికి కూడా నాయకులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు సంఘర్షణ యొక్క సరైన నిర్వహణను కూడా నిర్ధారిస్తుంది. అలాగే ప్రాంతంలో పిఎస్బిసి బృందంతో పాత్ర విస్తరించడానికి మరియు బలోపేతం చేయడానికి అవకాశాలను గుర్తిస్తుంది అన్నమాట. కంపెనీ ప్రధాన విలువలు మరియు ప్రవర్తనలను ఉదాహరణగా చెప్పే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ అంచనాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, సంక్లిష్ట మాతృకలో పనిచేసే సామర్థ్యం మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణం అనేది ఉంటుంది. ఒక ప్రాంతం అంతటా బహుళ విభిన్నమైన క్లయింట్లకు సరైన సలహా మరియు మద్దతు ఇవ్వగలిగే సామర్థ్యం అనేది కూడా ఉంటుంది. సో బలమైన ప్రభావితం చేసే నైపుణ్యాలు మరియు ఇతరుల అవసరాలకు సర్దుబాటు చేయడానికి చురుకైనవి కూడా ఉంటాయి. అలాగే దృఢంగా మరియు చొరవలు వాటి పూర్తి ప్రయోజనాన్ని సాధించేలా చేసేందుకు నిశ్చయించుకున్నాయన్నమాట. అద్భుతమైన ప్రక్రియ నిర్వహణ ప్రణాళిక మరియు సంస్థాగత నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం అన్నమాట. వ్యక్తిగత స్థాయి మరియు గురుత్వాకర్షణ నిర్వహణతో విశ్వసనీయంగా మరియు ఉద్యోగులకు చేరువయ్యేలా ఉండాలన్నమాట. బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు కార్యకలాపాలు యొక్క వాణిజ్యపరమైన చిక్కులను కూడా చూడగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. భారీ హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మద్దతు లేకుండా విజయవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అయితే వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారంటే అభ్యర్థులు అంతర్జాతీయ వాతావరణంలో హెచ్ఆర్ రంగంలో స్థిరమైన విజయాలు ట్రాక్ రికార్డును కలిగి ఉండాలి. నిజమైన సాధారణ వ్యాపారి భాగస్వామిగా పాత్రలో గణనీయమైన పదవీ కాలం ఉండాలి. సాంకేతిక లేదా B2B మార్కెట్లలోని నైపుణ్యం కావాల్సింది కానీ కీలకమైనది కాదు. అలాగే వృత్తిపరంగా గుర్తించబడిన అర్హత అంటే SHRM, CIPD, మీరు ఉపాధి చట్టం, ఇండియా, హాకింగ్లో మరియు సింగపూర్ గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు మరియు కంపెనీ సంతకం చేయడం మంచిది అనేసి చెప్పడం జరిగింది. మీరైతే ఇది సరైన స్థలం కావచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఒక జట్టు సరిపోతుందని మన ప్రపంచ సమగ్ర సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మీ స్లీవ్లను పైకి లేపడానికి కూడా మరియు తక్కువ దిశలో చొరవ తీసుకోవడానికి ఇష్టపడే స్వీయ ప్రారంభకులు అవుతారు. అలాగే ఈరోజు మీ పనిని పూర్తి చేస్తూనే రేపటి గురించి ఆలోచించవచ్చు. అలాగే సహకార జట్టు ఆటగాడు ప్రాథమిక అపేక్షలకు అంతర్గత బృందాలుగా ఉంటారనమాట. సో కొత్త పరిష్కారాలను నేర్చుకోవడానికి మరియు కనుగొనడానికి ఆసక్తిగా మరియు సిద్ధంగా ఉంటారనమాట. సో నిర్మాణాత్మక పద్ధతిలో అభిప్రాయాన్ని అందించగలరు మరియు అంగీకరించగలరు అనమాట. సో క్రమబద్ధీకరించబడిన బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండి మరియు పనులను పూర్తి చేయడానికి ఏమైనా చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, అనువుతో కెరీర్ అనేది మీ జ్ఞానం మరియు నైపుణ్యాలు ఒక సాధారణ సంస్కృతిలో పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం అన్నమాట. ఇది సహకారం మరియు ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుంది. అత్యున్నత పని వాతావరణాన్ని అందించడంతో పాటు మేము వైద్య చెల్లింపు మరియు సమయం వైకల్యం మరియు జీవిత బీమా, సౌకర్యవంతమైన స్కెడ్యూలు, అలాగే ఉద్యోగ సమయం మరియు మరిన్నింటితో సహా పోటీ ప్రయోజనాలు అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలాగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికి అప్లై చేసే ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుందండి. రిజిస్ట్రేషన్ అనేది నమోదు చేసుకోండి అనేసి వస్తుందన్నమాట. ఇక్కడైతే ఓకే తెలుగులో పెట్టాను మీకోసం.
ఈమెయిల్ నమోదు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని సృష్టించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ పేజీ ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. సో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. నెక్స్ట్ పేజీకి వెళ్ళగానే మీరైతే అక్కడ మీ యొక్క డీటెయిల్స్, ఫుల్ నేము, అలాగే లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్తో కలిపి. సో అవన్నీ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.